వెల్కమ్ టు మెగానెట్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. అణు ఒప్పందం విషయంలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని క్లారిటీగా చెప్పారు. మాతో డీల్ కుదుర్చుకుంటే మంచిది, లేకపోతే ఫలితాలు ఊహించలేనంత భయానకరంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే మధ్యప్రాచ్యం అట్టుడికిపోతున్న వేళ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు యుద్ధానికి సంకేతమా? ఇరాన్కున్న ఆప్షన్ ఏంటి? ట్రంప్ చెప్పిన డీల్కు ఓకే అనకపోతే జరిగేదేంటి? ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు అమెరికా ఇరాన్ సంబంధాలపైనే ఉంది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో దూకుడు పెంచారు. ఇరాన్ను దారిలో తెచ్చుకునేందుకు ట్రంప్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వైట్ హౌస్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమైన మరుసటి రోజే ఇరాన్కు గట్టి సందేశం పంపారు. అణు ఒప్పందం చేసుకోవాల్సిందేనని అల్టిమేట్ను జారీ చేశారు. ఈ డీల్కు కనుక ఒప్పుకోకపోతే జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ కథనాల ప్రకారం ట్రంప్ ఇరాన్కు దాదాపు 1 మంత్ డెడ్లైన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మేము ఒక ఒప్పందం చేసుకోవాల్సిందే, ఒకవేళ అది కుదరకపోతే ఫలితాలు ఇరాన్కు చాలా డ్రామాటిక్గా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ తరహా దాడులను గుర్తు చేస్తూ ఈసారి అంతకు మించి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో నాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని, కానీ వారు అణుబాంబుల తయారు చేయడం ప్రపంచానికి ముప్పు అని చెప్పారు ట్రంప్. అందుకే అణు కార్యక్రమాలను నిలిపివేసేలా ఒక కొత్త ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ అన్నారు. చర్చలు విఫలమైతే ప్రత్యామ్నాయం చాలా కష్టంగా ఉంటుంది, అది ఎవరికీ మంచిది కాదు, ముఖ్యంగా ఇరాన్కు అది తీరని నష్టం చేస్తుంది అని హెచ్చరించారు. గతంలో తన హయాంలోనే ట్రంప్ ఇరాన్తో ఉన్న అణు ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి ఇరాన్ తన యురేనియం శుద్ధిని పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్తో ఇరాన్కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ సమయంలో ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు అని అమెరికా ఆందోళన చెందుతుంది. అందుకే ట్రంప్ ఇప్పుడు అర్జెంటుగా డీల్ కోసం ఒత్తిడి తెస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కేవలం మాటలతోనే కాదు, చేతల్లోనూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ బార్డర్స్ను అత్యాధునిక ఆయుధాలతో, సైనిక స్థావరాలతో దిగ్బంధించిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకను రంగంలోకి దింపారు. రీసెంట్గా వెనిజులా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ముగించుకొని కరేబియన్ సముద్రంలో ఉన్న యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వైపు దూసుకొస్తుంది. అక్కడ ఇప్పటికే ఉన్న అబ్రహం లింకన్ నౌకకు ఇది తోడైతే ఇరాన్ పరిస్థితి ఊహకు అందనంత దారుణంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తోంది. చర్చలు విఫలమైతే యుద్ధమేనని సంకేతాలిస్తూనే మిలిటరీ పరంగా ఇరాన్ను చుట్టుముడుతుంది. తాజాగా పెంటాగాన్ వర్గాల సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అత్యాధునికమైన అతి పెద్దదైన వార్షిప్ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్కు కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లాలని ఆదేశాలు అందాయి. వాస్తవానికి ఈ నౌక తన మిషన్ను ముగించుకొని అమెరికాకు తిరిగి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్తో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ట్రంప్ దీనిని గల్ఫ్ ప్రాంతానికి మళ్లించినట్లు సమాచారం. ఇప్పటికీ ఇరాన్ సముద్ర తీరంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే మరో భారీ నౌక ఉంది. ఇక ఇప్పుడు ఈ రెండు కలిస్తే అమెరికా బలం రెట్టింపు అవుతుంది. గత నెలలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురోను గద్దెదించి అరెస్టు చేసే ఆపరేషన్లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. కరేబియన్ సముద్రంలో ఉండి ఆపరేషన్ను పర్యవేక్షించింది. ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సిన సిబ్బందికి ఇరాన్ వైపు వెళ్ళండి అనే ఆదేశాలు వచ్చాయి. దీంతో ఇది దాదాపు మే నెల వరకు సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది. దీనిని చూస్తే శత్రువులకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇది 1100 అడుగుల పొడవు ఉంటుంది. సముద్రంపై తేలియాడే ఒక చిన్న నగరంలా కనిపిస్తుంది. ఇది న్యూక్లియర్ పవర్తో నడుస్తుంది. అంటే ఇంధనం కోసం ఆగాల్సిన అసలు పనే లేదు. 20 ఏళ్ల పాటు ఆగకుండా ప్రయాణించగలదు. దీనిపై 90కి పైగా యుద్ధ విమానాలుంటాయి. ముఖ్యంగా రాడార్లకు చిక్కని F-35, F-18 సూపర్ హార్నెట్స్ దీని సొంతం. ఒకే ప్రాంతంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉండటం చాలా అరుదు. ఈ యుద్ధానికి సంకేతమని నిపుణులు అంటున్నారు. ఇరాన్ వెంటనే అణు ఒప్పందానికి ఒప్పుకోవాలని, లేదంటే సైనిక చర్య తప్పదని చెప్పడానికి ట్రంప్ ఈ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ వెనిజులా సక్సెస్తో ఊపి మీదున్న అమెరికా నేవీ ఇప్పుడు ఇరాన్పై కన్నేసింది. జెరాల్డ్ ఫోర్డ్ రాకతో గల్ఫ్ జిల్లాలో అలజడి మొదలైంది. ట్రంప్ ఇచ్చిన నెల రోజుల డెడ్లైన్కు ఇరాన్ ఓకే చెబుతుందా, లేక అమెరికాతో ఢీ అంటుందా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారింది.
ట్రంప్ మాటలను బట్టి చూస్తుంటే ఆయన ఇరాన్కు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. బంతి ఇప్పుడు ఇరాన్ కోర్టులో ఉంది. అయితే ఏది జరిగినా దాని ప్రభావం పెట్రోల్ ధరలపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా ఉంటుంది.